according to his role and follow his regulations. శిశుపాలుడు అనేక విధములైనటువంటి దూషణలు చేసినప్పటికీ తిరస్కార పురస్కారమును ఏమాత్రం కూడాను తాను గ్రహించక సమయమునకై వేచి ఉండి ఆ సమయము రాగానే అతనిని అంత్యము గావించాడు. Though Sisupala accused and criticized the Lord, he was not mindful of any, but he was waiting for the right time. కృష్ణుడు భయపడి జరాసంధులకు దాగుకొని ఎక్కడో పరిగెత్తిపోతున్నాడని భాగవతం బోధిస్తుంది. Bhagavata teaches that Krishna was fear-stricken of Jarasandha, ran away. సర్వజ్ఞమైనటువంటి సర్వత్వమైనటువంటి సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వము ఎక్కడ పారిపోవటం, Omniscient, omnipotent ఎక్కడ Lord. దాచుకోవటం, Where does he go? How can he hide? ఇది కేవలం ఒక భ్రమ. It's only illusion. కానీ భగవంతుని యొక్క తత్వము ఏనాడు విశ్వసింతురో, ఏనాడు దానిని ఆశింతురో, ఏనాడు దానిని రమింతురో ఆనాడు అది ప్రత్యక్షమవుతుంటుంది. The day when you understand the divinity with all full faith and expect it, it will manifest in front of you. కానీ ఈ పాత్రోచితంగా భగవంతుడు కూడాను తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ రావాలి. God also should start discharging his own duty. సమయము ఆసన్నము కాగానే శిశుపాలుని కంఠము తీసివేశాడు. At the right time, he has beheaded Sisupala. నిండు సభలో ద్రౌపదిని దుర్మార్గులు దుష్టులైనటువంటి దుర్యోధన దుశ్శాసనాదులు అనేక విధముల పరాభవం జల్పినప్పటికీ Though Duryodhana Dusyasana humiliated Draupadi in the open court, భగవంతుడైన కృష్ణుడు శాంతమును వహించి ఇతని ప్రాణము కేవలం భీముని ద్వారా పోవలసినదే కానీ నేను చర్య తీసుకోకూడదు, ఇది నా పాత్ర యొక్క దీనికి అనుచితమైనటువంటిదని విశ్వసించి తన పాత్రానుగుణ్యంగా తన నాటకం తాను ఆడుతూ వచ్చాడు. Krishna was calm and he was at peace because his life is in the hands of Bhima. He has to be killed by Bhima according to his own divine plan. కృష్ణుడు జీవించినటువంటి సమాజమునందే ఆ సమాజం యొక్క దుష్టులు దుర్మార్గులు తిట్టరాని తిట్లు పెట్టరాని బాధలు పెట్టారు. During the lifetime of Krishna, the wicked people has put to him all kinds of suffering and accused him. కానీ భగవంతునికి ఆగ్రహము అనుగ్రహము రెండూ లేవు. But God has neither grace nor anger. ఇది కేవలము ఆ యొక్క దుష్టులు దుర్మార్గులు భక్తులు ఈ యొక్క శక్తులు వీరి వీరి స్వభావముల యొక్క సంపత్తియే వీరికి ఫలితమును అందిస్తూ వస్తుంటాయి. The wicked people or the devotees or their faculties are powers they acquire basing on their own attempts. ప్రాప్తానుగుణ్యంగా లభించేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అర్హత. They get deservedness from the worldly point of view. దీనినే ప్రభావము అంటారు. It is called effect. కనుకనే ప్రాప్తానుసారంగా లభించేటువంటిది ఇది కేవలము తాత్కాలికమైనటువంటిది. Thus what you get is momentary. కానీ ఈ ప్రభావాన్ని తాము ఆధారం చేసుకొని స్వభావాన్ని మర్చిపోయి మానవుడు తన ఇష్టానుసారం ప్రవర్తించడానికి పూనుకుంటాడు. He is carried away by all his influences and forgetting his own true nature and is along the wrong direction. ప్రాప్తానుసారం లభించేటువంటిది ప్రభావము, పురుషార్థం చే లభించేటువంటిది స్వభావము. That's what you get in the world is the influence and the effects, but your innate quality is స్వభావము nature. శాశ్వతము, ప్రభావము క్షణభంగురము. These influences are temporary, momentary, but nature is permanent. అయితే ఒక దర్శకుడు కానీ ఒక కళాకారుడు కానీ ఒక వేషమును ధరించినప్పుడు ఆ వేషములకు సంబంధించినటువంటి యొక్క సిలబస్ అంతా కూడాను అనగా కథనంతా కూడాను పూర్తి చదువుతాడు. Director or an artist, when he takes upon himself a role, he must go through the story. తన యొక్క పాత్రను ఆ యొక్క సీన్స్ ప్రకారమే తాను యాక్ట్ చేయవలసి వస్తుంది. కానీ నేను నేర్చుకున్నానని కానీ అన్ని ఇది అంతా కూడాను ఒకే సీన్లో ఉచ్చరించడానికి వీలు కాదు. As he has taken a part there in the drama,
Though he is fully aware of the entire story, he can't act as he likes. ఒక్కొక్క సీను తర్వాత ఒక్కొక్క సీనులో తాను ప్రవేశించి తన యొక్క పాత్రానుగుణ్యంగా తాను నాట్యం చేయాలి, పాత్రానుగుణ్యంగా తాను యాక్ట్ చేయాలి. Scene after scene, he should appear on the dais, sing and talk, act. కనుకనే భగవంతుడు కూడాను ఈ నాటకం నందు తాను కూడాను ఒక పాత్రధారియే కనుక సమయోచితంగా పాత్రానుగుణ్యంగా తాను కొన్ని సందర్భముల్లో నియమాన్ని పాటించవలసి వస్తుంది.